డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సెన్సేషన్ కు మారు పేరుగా మారాడు. అది ఎలా అంటే డ్యూడ్ రిలీజ్ కు ముందు వరకు ప్రదీప్ ను యంగ్ హీరో అన్నారు. ఇప్పుడు డ్యూడ్ రిలీజ్ అయ్యి 100 కోట్ల వసూళ్లు దాటిన తర్వాత ఇప్పుడు ప్రదీప్ ను రజనీ, విజయ్, అజిత్ తో పోలుస్తున్నారు. ఒక్క సినిమాతో ప్రదీప్ ఇప్పుడు చుక్కల్లో చంద్రుడిగా మారాడు. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కొల్లగొడుతున్న వసూళ్లు, సాధిస్తోన్న విజయాలు ఒక్క తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఒక కొత్త హీరో తాను నటిస్తోన్న ప్రతి సినిమాతో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఏదైతే ఉందో అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ జరగలేదు అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ముందు లవ్ టుడే, ఏడాది ప్రారంభంలో డ్రాగన్, ఇప్పుడు డ్యూడ్ అన్నీ కూడా 100 కోట్లు దాటాయి. ప్రదీప్ రంగనాథన్ కు హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి. అంతేకాదు తమిళనాట ప్రదీప్ ను రజనీ, విజయ్, అజిత్ పక్కన నిలబెట్టాయి. అలా ఎందుకు అంటే ఒక్క ఏడాదిలో 200 కోట్ల చిత్రాలను గతంలో ఈ స్టార్ హీరోలు మాత్రమే కోలీవుడ్ కు అందించారు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. అదేంటి అంటే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తొలి చిత్రం లవ్ టుడే 100 కోట్లు రాబట్టడానికి నెల రోజులకు పైగా సమయం పట్టింది. ఇక డ్రాగన్ కు కేవలం 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కానీ డ్యూడ్ మాత్రం జస్ట్ 6 రోజుల్లోనే సెంచరీ మార్క్ దాటింది. ఇంకా డిసెంబర్లో ప్రదీప్ నటించిన మరో కొత్త చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ ఉంది. ఈ సినిమా కూడా 100 కోట్లు దాటితే మాత్రం కోలీవుడ్ లో ప్రదీప్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. 2026 ను కొందరు హీరోలు చాలా స్పెషల్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ శర్వానంద్ తాను నటిస్తున్న సినిమాలన్నింటినీ వచ్చే ఏడాదే విడుదల చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సాక్షాత్తు మెగా స్టార్ చిరంజీవి కూడా నెక్స్ట్ ఇయర్ తీన్ మార్కు రెడీ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కు మెగా ఫిల్మ్ ఫెస్టివల్ ను రెడీ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో చాలా ఏళ్ల తరువాత ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవలసి వస్తే 25 తరువాత చిరు ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదల చేయబోతున్నాడు. సరిగ్గా 25 క్రితం ఒకే ఏడాదిలో చిరు మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ చిత్రాలను విడుదల చేశాడు. ఆ తరువాత చాలా వరకు ఏడాదికి ఒక్క సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు 2 చిత్రాలు విడుదలయ్యాయి. 2 ఏళ్ల క్రితం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇదే ట్రెండ్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతోంది. ఆ తరువాత వేసవిలో విశ్వంభర విడుదల కానుంది. ఇక ఇయర్ ఎండ్ కు బాబీ దర్శకత్వంలో చిరు నటించే న్యూ మూవీ రిలీజ్ కానుంది. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కు ముందు ఈ సినిమా క్రేజ్ చూసి ఈజీగా 1000 కోట్లు రాబడుతుందని అందరూ అంచనా వేశారు. గతంలో KGF 2 ఏ విధంగా అయితే సీక్వెల్ క్రేజ్ తో 1000 కోట్లకు పైగా రాబట్టిందో ఇప్పుడు కాంతారా సెంటిమెంట్ రిపీట్ చేస్తుందని అందరూ ఊహించారు. అయితే 1000 కోట్ల క్లబ్ కాంతారాకు ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు కానీ మరో బిగ్ రికార్డ్ ను మాత్రం ఈ సినిమా అందుకుంది. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు భారీ వసూళ్లను కొల్లగొడుతూనే ఉంది. ఒక్క శాండిల్వుడ్ లోనే కాదు, టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో వసూళ్లను రాబడుతూ ఉండటంతో ఈ చిత్రం ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ముందు నుంచే ట్రేడ్ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు అదే జరిగింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన చావా నిన్నటి వరకు ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ను కాంతారా చాప్టర్ 1 రీప్లేస్ చేసేసింది. ఇది కాంతారా ద్వారా కన్నడ సినిమా సాధించిన అరుదైన రికార్డ్ గా చెప్పుకోవచ్చు. చావా 808 కోట్లు రాబడితే కాంతారా ఇప్పుడు 818 కోట్లు రాబట్టి చావా రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఇటీవల కాంతారా సినిమా చూసిన అల్లు అర్జున్ మూవీపై ప్రశంసలు కురిపించాడు. కాంతారా కథ తనను ఆశ్చర్యపరిచిందని, రైటర్ గా, దర్శకుడిగా, హీరోగా రిషబ్ అన్నిట్లోనూ తన బెస్ట్ అంటూ పోస్ట్ చేశాడు ఐకాన్. వెంటనే రిషబ్ తన పోస్ట్ ద్వారా థ్యాంక్స్ చెప్పాడు. ఒకప్పుడు రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ అంటే టాలీవుడ్ షేక్ అయిపోయేది. ఇప్పుడు రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ అంటే పాన్ వరల్డ్ షేక్ అవుతోంది. RRR తో ఏకంగా ఆస్కార్ బద్దలు కొట్టిన కాంబో ఇది. ఇప్పుడు మరోసారి సేమ్ కాంబో రిపీట్ అవుతోంది.
ఇటీవలే అందుకు సంబంధించిన వర్క్ మొదలైంది. రాజమౌళి డైరెక్షన్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కీరవాణి అతని ఆస్థాన సంగీత దర్శకుడు. ఓ విధంగా రాజమౌళి రైజ్ లో కీరవాణి మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దర్శక ధీరుడు మేకింగ్ తో మ్యాజిక్ చేస్తుంటే కీరవాణి తన మ్యూజిక్ తో ఆ మ్యాజిక్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు. అందుకే RRR మూవీలో నాటు నాటు ఏకంగా ఆస్కార్ అందుకుంది. నిజానికి మహేష్ తో రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. వచ్చే నెలలో సినిమాపై కీలకమైన అప్డేట్ కూడా రానుంది. టైటిల్ ను రివీల్ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ దశలో ఈ సినిమా సంగీత కార్యక్రమాలు ఇటీవలే మొదలైనట్లు కీరవాణి తనయుడు కాలభైరవ మోగ్లీ మూవీ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు, మహేష్ తో ప్లాన్ చేస్తున్న మూవీ మరో ఎత్తు. ఈసారి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇది కీరవాణి కెరియర్ లో బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పాలి. మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా మ్యాజిక్ చేస్తాడో చూడాల్సి ఉంది. జైలర్ సీక్వెల్ లో నటించిన తర్వాత రజనీకాంత్ కు సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ పెరిగిందా? ఎందుకంటే కోలీవుడ్ లో సీక్వెల్స్ కు ఫేమస్ అయిన డైరెక్టర్ తో ఇప్పుడు సూపర్ స్టార్ మూవీ కమిట్ అయ్యాడు. దీంతో కూలీ మరో సీక్వెల్ తో తిరిగి వచ్చినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ జైలర్ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ ఉంది. అయితే జైలర్ 2 తర్వాత కూడా రజనీ మరో సీక్వెల్ తో తిరిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే అరుణాచలం సీక్వెల్. 1997లోనే 30 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చిన చిత్రం అరుణాచలం. పైగా సూపర్ స్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే అరుణాచలం దర్శకుడు సుందర్ సితో రజనీకాంత్ కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. తమిళనాట సుందర్ సికి సీక్వెల్ డైరెక్టర్ గా క్రేజ్ ఉంది. ఆల్రెడీ అరణ్మనై సిరీస్ తో కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నయనతార ప్రధాన పాత్రలో అమ్మోరు తల్లి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ తో సుందర్ సి అరుణాచలం సీక్వెల్ ప్లాన్ చేసిన ఆశ్చర్యం లేదంటున్నాయి తమిళ సినీ వర్గాలు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.